హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనం కరెంట్ అఫైర్స్ 2025 జనవరి నుంచి నవంబర్ వరకు వెరీ ఇంపార్టెంట్ 1000 కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం కదండి. పార్ట్ 2కి అయితే రావడం జరిగింది. సో మరొక 50 బిట్స్ అనేవి ఈ వీడియోలో మనం చూద్దాం. చూసుకోండి, మనకి ఈ టోటల్ ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా యాక్చువల్గా చెప్పాలంటే నవంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు, అంటే కరెక్ట్గా 12 నెలల కరెంట్ అఫైర్స్ అండి. 12 months కరెంట్ అఫైర్స్ టోటల్ 1100 బిట్స్ వచ్చేసి మనకి పీడిఎఫ్ల రూపంలో అలాగే మాక్ టెస్ట్ల రూపంలో మన యాప్ అయిన జీజేపీ తెలుగులోని అవైలబుల్గా ఉన్నాయి. కేవలం 200 రూపాయలు మాత్రమే. 6 నెలల వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ కూడా ఇస్తున్నాను, డెఫినెట్గా తీసుకోండి. రాబోయే అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుందండి. డెఫినెట్గా ఇందులోంచి క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి. సో తప్పకుండా మీరు వేరే కోర్స్ తీసుకున్నప్పటికీ, వేరే ఏదైనా రిమైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో తీసుకున్నా కానీ మీరు ఇది తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? జస్ట్ 200 రూపీస్కే మనం ఇస్తున్నాం. సో చూసుకోండి, త్వరలోనే కొంచెం రేట్ పెరిగే ఛాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడే దీన్ని ఈ ఆఫర్ని అవైల్ చేసుకోండి. ఓకే, సో 51st క్వశ్చన్ మనం చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ ఏఐ ప్లస్ క్యాంపస్ వచ్చేసి అమరావతి ఆంధ్రప్రదేశ్లోని సెటప్ చేయడానికి ఒక ఇన్స్టిట్యూషన్ అనౌన్స్ చేసింది అనమాట. జూలైలో అనౌన్స్ చేసింది. ఆ ఇన్స్టిట్యూషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఏంటండి? బిట్స్ పిలానీ అండి. ఓకేనా? సో బిట్స్ పిలానీ చూసుకోండి, ఇండియాస్ ఫస్ట్, భారతదేశంలోనే మొట్టమొదటి తొలి ఏఐ ప్లస్ క్యాంపస్ అండి. ఏఐ గురించి ఖచ్చితంగా మనకి బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వస్తుంది. సో ప్రెసెంట్ ఏఐ ట్రెండ్ అనేది ఉంది కాబట్టి కంపల్సరీగా దానికి రిలేటెడ్ క్వశ్చన్ ఒకటైనా సరే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని అన్నీ చూసుకోవాలన్నమాట. సో బిట్స్ పిలానీ వచ్చేసి అనౌన్స్ చేసింది ఆంధ్రప్రదేశ్ అమరావతిలోని ఫస్ట్ ఏఐ ప్లస్ క్యాంపస్ని పెట్టడానికి సుమారుగా 1000 కోట్లు ఖర్చుతో అనమాట. ఓకే, సో ఇందులో మనకి 2027 నుంచి అయితే అడ్మిషన్ స్టార్ట్ అవుతాయని ఇక్కడ మనకు చెప్తున్నారు. సో మెయిన్ ఫోకస్ ఏంటి? ఏఐ మీద, డేటా సైన్స్ మీద, రోబోటిక్స్, గ్రీన్ ఎనర్జీ అండ్ గ్లోబల్ ఎక్స్పోజర్ మీద మెయిన్ ఫోకస్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ ముస్కాన్ 11 జూలై 2025న నేషనల్ వైడ్ మొత్తం భారతదేశం మొత్తం ఈ క్యాంపెయిన్ అనేది నిర్వహించారు. దీని ఆబ్జెక్టివ్ ఏంటి? దీని ప్రధాన లక్ష్యం అసలు ఏంటి అని అడుగుతున్నారు. ఇది ఏంటి దీని లక్ష్యం అంటే తప్పిపోయిన మరియు దుర్వినియోగం చేయబడిన పిల్లల రక్షణ మరియు పునరావాసం అండి. అంటే యాక్చువల్లీ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ ఆఫ్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్. సో ఎవరైతే తప్పిపోయారో లేదా ఎవరినైతే అక్కడ అనవసరంగా యూజ్ చేసుకుంటున్నారో, రకరకాలుగా యూజ్ చేసుకుంటుంటారు కదా పిల్లల్ని. సో అలాంటి పిల్లలందరినీ కూడా మనకి రీహాబిలిటేషన్ అంటే పునరావాసం కల్పించడం అనేది మెయిన్ ఈ నేషనల్ వైడ్ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే, సో చూసుకోండి, ఎప్పుడు జరిగింది ఇది? జూలైలో జరిగింది. దీని మెయిన్ ఎయిమ్ మనం చూసాం. సుమారుగా చూసుకోండి, తెలంగాణలో మాత్రమే కేవలం 7678 మంది పిల్లల్ని వీళ్ళైతే మనకి రక్షించారనమాట ఈ ఆపరేషన్లో. ఓకేనా? సో చూసుకోండి, చైల్డ్ లేబర్ ఎంతమంది రెస్క్యూ అయ్యారు, చిల్డ్రన్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, రిమైనింగ్ స్టేట్స్ నుంచి 3787 మెంబర్స్, అలాగే నేపాల్లో కూడా 3783. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో లీగల్ యాక్షన్ కూడా తీసుకున్నారు, ఎఫ్ఐఆర్స్ అనేవి నమోదు చేయడం జరిగింది. 1718 మందిని అయితే అరెస్ట్ చేశారు. అలాగే 47 లక్షలు ఫైన్ అనేది కూడా ఇక్కడ ఇంపోజ్ చేయడం జరిగిందని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ మొత్తం మల్టీ ఏజెన్సీ కోఆర్డినేషన్ అనమాట. కేవలం పోలీసే కాకుండా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్స్ అలాగే ఎన్జిఓస్ కూడా ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, అలాగే దర్పణ్ ఫేషియల్ రికగ్నిషన్ యాప్ని కూడా ఇక్కడ వాడడం జరిగింది అని మనకి తెలుస్తుంది. సో నెక్స్ట్ 53rd క్వశ్చన్ మనం చూసుకుంటే, ఫిజికల్ ఆపరేషన్స్ వచ్చేసి పాకిస్తాన్లో క్లోజ్ చేశారనమాట. 25 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద టెక్ జైంట్ వచ్చేసి అఫీషియల్గా ఫిజికల్ ఆపరేషన్స్ని క్లోజ్ చేశారు పాకిస్తాన్లో. ఆ టెక్ జైంట్ పేరు ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ అండి. అంటే గత 20 సంవత్సరాలుగా ఫిజికల్ ఆపరేషన్స్ నడిపింది, కానీ ఇప్పుడు కంప్లీట్గా క్లోజ్ చేసింది అనమాట. మైక్రోసాఫ్ట్ షట్ డౌన్ చేసింది ఫిజికల్ ఆఫీస్ని, బట్ స్టిల్ దాని సర్వీసెస్ అయితే కంటిన్యూ అవుతున్నాయి అనమాట.
ఓకేనా, త్రూ రీసెల్లర్స్ అలాగే రీజనల్ ఆఫీస్తో అవి అయితే సర్వీసెస్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. బట్ ఫిజికల్ ఆఫీస్ని పాకిస్తాన్లో 25 సంవత్సరాల తర్వాత క్లోజ్ చేయడం జరిగింది మైక్రోసాఫ్ట్. ప్రెసెంట్ ఉక్రెయిన్ యొక్క ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి ఎవరు అని అడుగుతున్నారండి. ఎవరు? యూలియా స్విరిడెంకో అండి. ఓకేనా, యూలియా స్విరిడెంకో వచ్చేసి ప్రెసెంట్ యుక్రెయిన్ యొక్క ప్రైమ్ మినిస్టర్. ఇంపార్టెంట్ బిట్ కింద చెప్పుకోవచ్చు మనకి, ఎందుకంటే యుక్రెయిన్ అండ్ రష్యా వార్ కూడా జరుగుతుంది కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ బిట్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఎవరు ఉండేవారు? జెలెన్స్కీ ఉండేవారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి యూలియా వచ్చారు. ప్రెసిడెంట్ ఎవరండి? ప్రెసిడెంట్ వచ్చేసి జెలెన్స్కీ అనమాట. సో చూసుకోండి క్లియర్గా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యుక్రెయిన్ అడిగారు, ప్రెసిడెంట్ కాదు, యూలియా స్విరిడెంకో అనమాట. ప్రెసిడెంట్ వచ్చేసి జెలెన్స్కీనే ఉన్నారు. సో నెక్స్ట్, జూనోసిస్ డే, వరల్డ్ జూనోసిస్ డే, ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ఏ తేదీని జరుపుకుంటారు అని అడుగుతున్నారు. ఇక్కడే మనకు కనిపిస్తుంది ఆ తేదీ, జూలై 6న జరుపుకోవడం జరుగుతుంది అనమాట. జూలై 6న జరుపుకుంటారు. దేని గురించి అంటే టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ జూనోటిక్ డిసీజెస్. ఇది జంతువుల నుండి మనుషులకు, మనుషుల నుండి జంతువులకు సంక్రమించే జూనోటిక్ వ్యాధులపై అవగాహన పెంచడానికి ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ 56th క్వశ్చన్ మనం చూసుకుంటే, ICAR తోని ఏ ఆర్గనైజేషన్ కొలాబరేట్ అయ్యింది అండర్ ద మాన్సూన్ మిషన్ 3 టు లాంచ్డ్ AI పవర్డ్ క్లైమేట్ అడ్వైజరీ సర్వీసెస్ ఫర్ ఫార్మర్స్ ఇన్ మహారాష్ట్ర. చూడండి, మాన్సూన్ మిషన్ 3 కింద ICARతో కలిసి మహారాష్ట్రలో రైతులకు AI ఆధారిత వాతావరణ సలహా సేవను ఏ సంస్థ ప్రారంభించింది అని అడుగుతున్నారు. ఏ సంస్థ అండి? ఇక్రిసాట్ అండి. ఇక్రిసాట్. ఓకేనా, మహారాష్ట్రలో రైతులకు AI ఆధారిత వాతావరణ సలహా. క్లియర్గా మీకు అక్కడ అర్థం అయిపోవాలి. చూసుకోండి, AIకి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా, సో ICARతో కొలాబరేట్ అయింది ఏంటి? ఇక్రిసాట్ అండి. ఇక్రిసాట్ అంటే అందరికీ తెలుసు అనుకుంటా, ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ అరిడ్ ట్రాపిక్స్. ఓకేనా, సో ఇక్కడ మీకు అర్థమైపోయింది, క్లైమేట్ గురించి చెప్తుంది అనమాట. ఇక్కడ మనకి వాట్సాప్ బాట్ ఉంది. సో అప్పుడున్న వెదర్ ఇన్సైట్స్ అనేవి క్లియర్గా మనకు అక్కడ ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటున్నాం అనమాట ఫార్మర్స్కి. సో నెక్స్ట్ 57th క్వశ్చన్ మనం చూసుకుంటే, NDB అంటున్నాం, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి CRO కింద, అంటే చీఫ్ రిస్క్ ఆఫీసర్ కింద అండ్ వైస్ ప్రెసిడెంట్ కింద కూడా, వైస్ ప్రెసిడెంట్ అండ్ CRO కింద ఎవరిని అపాయింట్ చేశారు 5 సంవత్సరాల టర్మ్కి అని అడుగుతున్నారు అనమాట. ఎవరండి? రాజీవ్ రంజన్ అండి. రాజీవ్ రంజన్ గారు ఇక్కడ మీరు చూడొచ్చు, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి వైస్ ప్రెసిడెంట్ అండ్ CRO కూడా, చీఫ్ రిస్క్ ఆఫీసర్ కూడా ఒక 5 సంవత్సరాలకు నియమించారనమాట. ఓకే, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో సెప్టెంబర్లో జాయిన్ అవ్వడం జరుగుతుందని క్లియర్గా మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ 58th క్వశ్చన్, IMD స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2025 ప్రకారం ఏ సిటీ టాప్లో ఉందంటున్నారు. ఓకేనా, ఇది ఎవరు పబ్లిష్ చేశారు? IMD, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్, ఇన్ కొలాబరేషన్ విత్ SUTD అంటే సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్. సో వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యి ఈ ఇండెక్స్ అనేది ఇచ్చారనమాట. ఇందులో ఏ సిటీ టాప్లో ఉంది అనేది క్వశ్చన్. ఇక్కడే మీరు చూడొచ్చు, టాప్ 10 స్మార్ట్ సిటీస్ అనేవి ఇక్కడ మనకి లిస్ట్ ఉంది. ఇందులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది జ్యూరిచ్, స్విట్జర్లాండ్ అనమాట. ఓకేనా, IMD స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2025. సో జ్యూరిచ్ స్విట్జర్లాండ్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్, నెక్స్ట్ ఓస్లో నార్వే, థర్డ్ జెనీవా స్విట్జర్లాండ్, ఫోర్త్ దుబాయ్ UAE అండ్ ఫిఫ్త్ అబుదాబి UAE రావడం జరిగింది. అయితే ఇండియాలో ఉన్న సిటీస్ ర్యాంక్స్ కూడా మనం ఒకసారి చూసుకుంటే, ఢిల్లీ 104వ స్థానం, ముంబై 106, హైదరాబాద్ 109, బెంగళూరు 110 మనకి ఉన్నాయన్నమాట. ఓకేనా, సో ఒకటి కూడా మనకి 100లో అయితే మనకి ఇండియాకి సంబంధించిన సిటీ అయితే లేదు. సో ఓకే, నెక్స్ట్ 59th క్వశ్చన్ మనం చూసుకుంటే, 2025 సిన్సినాటి ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ని ఎవరు విన్ అయ్యారు అంటున్నారు. ఎవరు? కార్లస్ ఆల్కరాజ్ విన్ అవ్వడం జరిగింది అనమాట. కార్లోస్ ఆల్కరాజ్. ఓకేనా, మెన్ సింగిల్స్ విన్ అయ్యారు. ఉమెన్ సింగిల్స్ ఇగా స్వేతెక్
విన్ అవ్వడం జరిగింది. చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్లస్ ఆల్కరాజ్ స్పెయిన్కి సంబంధించిన వ్యక్తి మెన్ సింగిల్స్. ఉమెన్ సింగిల్స్ వచ్చేసి ఇగా స్వీతక్ పోలాండ్కి సంబంధించిన వ్యక్తి విన్ అయ్యారు అనమాట. ఓకే, మెన్ సింగిల్, ఉమెన్ సింగిల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి శ్రీలంక ఇండియా నేవల్ ఎక్సర్సైజ్ అయిన స్లినెక్స్ 25 12th ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటున్నారు. ఎప్పుడు జరిగింది? ఆగస్టులో జరిగింది. కానీ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారండి. ఓకేనా? సో ఎక్కడ జరిగిందంటే కొలంబోలో జరిగిందనమాట. ఎక్కడ జరిగింది? కొలంబోలో జరిగింది. స్లినెక్స్ అంటే శ్రీలంక ఇండియా నేవల్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది కొలంబో శ్రీలంకలో జరిగింది. ఆగస్ట్ 14 నుంచి 18 వరకు జరిగింది. ఇది 12వ ఎడిషన్ అనమాట. ఓకే, సో ఇండియన్ నేవీకి సంబంధించి అంటే భారత నౌకాదళంకు సంబంధించి ఐఎన్ఎస్ రానా అలాగే ఐఎన్ఎస్ జ్యోతి పార్టిసిపేట్ చేశాయన్నమాట. శ్రీలంక నౌకాదళం నుంచి ఎస్ఎల్ఎన్ఎస్ గజబాహు, అలాగే ఎస్ఎల్ఎన్ఎస్ విజయబాహు, ఎస్ఎల్ఎన్ఎస్ సయూరా అలాంగ్ విత్ స్పెషల్ ఫోర్సెస్ అండ్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ అయితే శ్రీలంకన్ నేవీ నుంచి వచ్చాయన్నమాట. మెయిన్ ఇండియన్ నేవీలో ఏమేమి వచ్చాయి? ఐఎన్ఎస్ రానా అండ్ ఐఎన్ఎస్ జ్యోతి. ఓకే, సో నెక్స్ట్ 61st క్వశ్చన్ మనం చూసుకుంటే నేషనల్ స్పేస్ డే, జాతీయ అంతరిక్ష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు, అలాగే దాని థీమ్ ఏంటి, ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, సో ఆగస్టు 23న జరుపుకుంటారు. ఆగస్ట్ 23న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు నేషనల్ స్పేస్ డే. దీని థీమ్ ఇక్కడే చూడొచ్చు. ఆర్యభట్ట టు గగన్యాన్, ఏన్షియంట్ విజ్డమ్ టు ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్. ఆర్యభట్ట టు గగన్యాన్, ఏన్షియంట్ విజ్డమ్ టు ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ వచ్చేసి ఈ సంవత్సరం యొక్క థీమ్. సో నేషనల్ స్పేస్ డే ప్రతి సంవత్సరం ఆగస్ట్ 23న జరుపుకుంటారు. టు హానర్ ఏంటి? ద సక్సెస్ఫుల్ సాఫ్ట్ ల్యాండింగ్ ఆఫ్ చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ ఆన్ ద మూన్ సౌత్ పోలార్ రీజియన్. చూసుకోండి, ఈ రోజు నేషనల్ స్పేస్ డే అని ఎందుకు ఇచ్చారు ఆగస్ట్ 23 అంటే క్లియర్గా చంద్రయాన్ 3 ఉంది కదా, అది విక్రమ్ ల్యాండర్ వచ్చేసి సౌత్ పోలార్ రీజియన్లో, మూన్కి సౌత్ పోలార్ రీజియన్లో ల్యాండ్ అయింది కదా సక్సెస్ఫుల్గా. సో అందుకని నేషనల్ స్పేస్ డే అనేది ప్రతి సంవత్సరం ఆగస్టు 23నే జరుపుకోవడం జరుగుతుంది అనమాట. సో థీమ్ కూడా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. సో నెక్స్ట్ 62nd క్వశ్చన్, 2025 లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డ్ ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతున్నారండి. ఎవరంటే నితిన్ గడ్కరీ గారు గెలుచుకోవడం జరిగిందనమాట. ఓకేనా, యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారికి ఈ అవార్డు ఇచ్చారు. 43rd లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డ్. ఓకేనా, సో గడ్కరీ వాజ్ హానర్డ్ ఫర్ హిస్ రిమార్కబుల్ వర్క్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్. చూడండి, గడ్కరీకి ఈ గౌరవం మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు రవాణా రంగంలో చేసిన కృషికి లభించింది. సో నెక్స్ట్ 63rd క్వశ్చన్, ఏ 2 స్టేట్స్ ఎంఓయు కుదుర్చుకున్నాయి ఆగస్టులోని యమునా వాటర్ పైప్ లైన్ ప్రాజెక్ట్ టు అడ్రస్ వాటర్ స్కేర్సిటీ ఇన్ రాజస్థాన్. రాజస్థాన్లోని వాటర్ స్కేర్సిటీ అంటే నీళ్ల కొరత ఉంది కదా, నీటి కొరత, దానికి గాను ఒక ఎంఓయు కుదుర్చుకున్నాయన్నమాట 2 రాష్ట్రాలు. ఆ 2 రాష్ట్రాలు దేనిది? యమునా వాటర్ పైప్ లైన్ ప్రాజెక్ట్ అనమాట. అది దానికి ఎంఓయు కుదుర్చుకున్నాయి. ఆ 2 రాష్ట్రాలు ఏంటి అని అడుగుతున్నారు. ఖచ్చితంగా రాజస్థాన్ ఉండాలి కదా అందులో. సో హర్యానా అండ్ రాజస్థాన్ అనమాట. ఓకేనా, సో హర్యానా అండ్ రాజస్థాన్ వచ్చేసి ఇక్కడ కుదుర్చుకున్నాయి ఈ ఎంఓయు. సో అంటే ఈ ఎంఓయు ప్రకారం ఏంటి అంటే ఈ పైప్ లైన్ ప్రాజెక్ట్తో హర్యానాకి మించిన అంటే హర్యానా వాడుకోగా హర్యానా రిక్వైర్మెంట్స్ అన్నీ మీట్ అవ్వగా ఇంకా ఎక్కువ మిగులుతుంది కదండి ఆ వాటర్. అవునా, ఆ వాటర్ని రాజస్థాన్కి కూడా పంపించడానికి ఇక్కడ మనకి నిర్ధారించారు. అది మెయిన్గా మనం చూసుకుంటే జూలై టు అక్టోబర్ అనమాట. అప్పుడు కొంచెం రెయినీ సీజన్ మనకి వస్తుంది కాబట్టి సో ఆ టైంలో కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పంపించడానికైతే ఈ ఎంఓయు కుదుర్చుకున్నారు. దీన్ని ఏంటి? యమునా వాటర్ పైప్ లైన్ ప్రాజెక్ట్. ఓకేనా, హర్యానా అండ్ రాజస్థాన్ అండి. సో నెక్స్ట్ 64th క్వశ్చన్, ఇంటర్నేషనల్ యూత్ డే 2025 ఆగస్ట్ 12న జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం. అయితే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇంటర్నేషనల్ యూత్ డే ఎప్పుడు? ఆగస్ట్ 12. అయితే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అంటే లోకల్ యూత్ యాక్షన్స్ ఫర్ ద ఎస్డిజీస్ అండ్ బియాండ్. ఎస్డిజీస్ మరియు ఆ తర్వాత కోసం స్థానిక యువజన చర్యలు. మెయిన్గా ఇంగ్లీష్లోనే చూసుకోవాలండి థీమ్.
లోకల్ యూత్ యాక్షన్స్ ఫర్ ఎస్డిజీస్ అండ్ బియాండ్ అనమాట. ఓకేనా, సో అది ఈ సంవత్సరం థీమ్. సో ఇంటర్నేషనల్ యూత్ డే ఆగస్ట్ 12న జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. సో నెక్స్ట్ 65th క్వశ్చన్, 130th అమెండ్మెంట్ బిల్ అనేది కాన్స్టిట్యూషన్లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. మనకి లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు, మనకి కాన్స్టిట్యూషన్లోనే 130th అమెండ్మెంట్ బిల్. అసలు ఆ బిల్ యొక్క మెయిన్ ప్రొవిజన్ ఏంటి, అసలు ఆ బిల్ మెయిన్గా ఏం చెప్తుంది అని అడుగుతున్నారు. ఏం చెప్తుంది అంటే మినిస్టర్స్ అయినా, అందులో ఇంకా పిఎం అయినా సీఎం అయినా ఎవరైనా సరే విల్ బీ రిమూవ్డ్ 30 రోజులు గనక సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉంటే, అంటే నిర్బంధంలో ఉంటే, జైల్లో పెట్టారనుకోండి, వరుసగా 30 రోజులు పెడితే వాళ్ళు ఎలాంటి మినిస్టర్ అయినా సరే, ప్రైమ్ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా సరే, వాళ్ళని ఆ పదవి నుంచి తొలగించాలి అని క్లియర్గా ఈ అమెండ్మెంట్ మనకి చెప్తుందన్నమాట. మీకు తెలుసు రీసెంట్గా ఢిల్లీలోని అదే జరిగింది కదా, అరవింద్ కేజ్రీవాల్ గారిని మనకి జైల్లో పెట్టినప్పుడు హీ యాక్టెడ్ యాజ్ సీఎం, అంటే జైల్లో ఉండి కూడా అతను సీఎంగానే ఉన్నారు. సో అందువల్ల ఇది పట్టుకొచ్చారనమాట కొత్త అమెండ్మెంట్. ఓకేనా, సో ఎవరైతే సీరియస్ క్రైమ్ చేసి అరెస్ట్ అవుతారో 30 రోజులు వరుసగా, ఓకేనా, ఫర్ అన్ అఫెన్స్ పనిషబుల్ విత్ 5 years ఆర్ మోర్, అంటే కనీసం ఒకవేళ అది ప్రూవ్ అయితే, ఇప్పుడు చూడండి ఏదో ఒక తప్పు ఇంకా చేయకముందు కూడా జైల్లో పెడుతుంటారు కదా, అది ప్రూవ్ అయ్యే ప్రాసెస్ కూడా ఉన్నప్పుడు కూడా జైల్లో పెడతారు కదా. కానీ ఆ తప్పు ఒకవేళ ప్రూవ్ అయితే 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడతాది అని ఉందనుకోండి, అలాంటి వాళ్ళు కనుక 30 రోజులు వరుసగా ఉంటే జైల్లో వాళ్ళని రిమూవ్ చేసేస్తారు అని క్లియర్గా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ 66th క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ బేస్డ్ రెయిన్ఫాల్ సిస్టమ్ వచ్చేసి ఆగస్ట్ 2025న లాంచ్ చేశారు. అది ఎక్కడ? భారతదేశం తొలి డ్రోన్ ఆధారిత వర్షం వ్యవస్థ 2025 ఆగస్టులో ఎక్కడ ప్రారంభించబడింది అంటున్నారు. ఎక్కడండి? జైపూర్ రాజస్థాన్లో ప్రారంభించబడింది అనమాట. జైపూర్ రాజస్థాన్లో. ఓకేనా, సో ఫస్ట్ డ్రోన్ బేస్డ్ రైన్ఫాల్ ఎక్కడ? జైపూర్ రాజస్థాన్ ఎట్ రామ్గర్ డ్యామ్ అక్కడ చేశారు. అంటే ఇదేంటి? క్లౌడ్ సీడింగ్ అనే చేస్తారనమాట. అంటే మేఘాలను సృష్టిస్తారు. ఓకేనా, సో అక్కడ దానివల్ల వర్షం అనేది పడుతుంది అనమాట. ఆర్టిఫిషియల్ రెయిన్ఫాల్ అనేది పడుతుంది అనమాట. ఓకేనా, అంటే కృత్రిమ వర్షం అనేది కురిపిస్తారు. ఓకేనా, సో నెక్స్ట్ 67th క్వశ్చన్ మనం చూసుకుంటే, సమన్వయ్ శక్తి 2025 మిలిటరీ సివిల్ ఇంటిగ్రేషన్ ఎక్సర్సైజ్ ఎక్కడ కండక్ట్ చేశారు అని అడుగుతున్నారు. సమన్వయ శక్తి 2025 సైనిక పౌర సమన్వయ విన్యాసం ఎక్కడ నిర్వహించబడింది అని అడుగుతున్నారు. ఎక్కడండి? అస్సాం అండ్ మణిపూర్లో నిర్వహించబడింది అనమాట. అస్సాం మరియు మణిపూర్ ఇక్కడ మీరు చూడొచ్చు. సమన్వయ్ శక్తి. ఓకేనా, ఎక్కడెక్కడ? అస్సాం అండ్ మణిపూర్లోని నిర్వహించారనమాట. ఓకే, సో పార్టిసిపెంట్స్ చూడండి, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్ఓ, రైల్వేస్, పిఎస్యూస్. సో అందరూ కూడా మనకి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ఆగస్ట్ 20 నుంచి 30 వరకు జరిగిందనమాట. ఈ సమన్వయ శక్తి అనేది ఏంటి అంటే మిలిటరీ సివిల్ ఫ్యూజన్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది మెయిన్గా ఇండియన్ ఆర్మీ ఇన్ కొలాబరేషన్ విత్, ఇందాక చెప్పుకున్నాం కదా, సో ఇలాంటి సివిల్ అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్తో ఇవి కండక్ట్ చేస్తారనమాట ప్రతిసారి కూడా. ఓకే, సో మెయిన్గా ఫోకస్ ఏంటి అసలు దేనికి ఇది అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్. అంటే ఏమైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, వీళ్ళందరూ ఎలా రియాక్ట్ అవ్వాలి, కౌంటర్ ఇన్సర్జెన్సీ రివ్యూ, హెల్త్ కేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నార్కోటిక్స్ కంట్రోల్. సో వీటన్నిటిలో కూడా మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ 68th క్వశ్చన్ మనం చూసుకుంటే, PMVBRY అంటున్నాం. అంటే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన వచ్చేసి 2025లో లాంచ్ చేశారు. దానికి సంబంధించి ఇచ్చారనమాట. ఏది కరెక్ట్ అని అంటున్నారు. అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లోని ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో మొదటి స్టేట్మెంట్ చూడండి, మొదటిసారి ఉద్యోగం పొందిన వారికి గరిష్టంగా 15,000 ఒకేసారి ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇస్తారు. ఫస్ట్ టైం జాబ్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఒక 15,000 ఇస్తారు అని అంటున్నారు. ఎస్, అవును, ఇది ఇస్తారు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం.
కొత్త ఉద్యోగాలను నియమించుకున్న యజమానులకు జీతానికి అనుగుణంగా నెలకు 1000 నుండి 3000 వరకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఎవరైతే ఏ ఇన్స్టిట్యూట్స్ అయినా కంపెనీస్ అయినా సరే కొత్తగా తీసుకున్నారనుకోండి, ఎంప్లాయీస్ని కొత్తగా ఎవరైనా సరే తీసుకున్నారనుకోండి, ఓకేనా, జాబ్లోకి తీసుకుంటే ఆ కంపెనీకి 1000 నుంచి 3000 వరకు ప్రోత్సాహకాలు లభిస్తాయి అంటున్నారు. ఎస్, ఇది కూడా రైటే. ఓకే, సో థర్డ్ చూడండి, ఈ పథకం జూలై 2025లో ఆమోదం పొందింది మరియు జూలై 31, 2027 వరకు 2 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. ఎస్, ఇది కూడా కరెక్ట్. చూసుకోండి, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ అమల్లోకి? 2 సంవత్సరాలు మాత్రమే, అంతేగాని జీవితాంతం కాదు. ఓకేనా, సో ఈ 2 ఇయర్స్ అయితే మనకి ఈ PMVBRY, పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన వచ్చేసి మనకి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందనమాట, అప్రూవ్ చేశారనమాట. ఓకేనా, సుమారుగా మనకి 99,446 కోట్లు అనేది అవుతుందని వీళ్ళ అంచనా అనమాట. ఓకే, సో చూసుకోండి, మొదటిసారిగా ఎవరైతే ఎంప్లాయీ వస్తారో వాళ్ళకి 15,000 రూపాయలు. మంత్లీ ఇన్సెంటివ్స్ చూసుకుంటే 1000 నుంచి 3000 ఎవరికి? కొత్త జాబ్స్ క్రియేట్ చేస్తున్న కంపెనీలకి ఇస్తారు. ఇది కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. దీనివల్ల సుమారుగా 3.5 కోట్ల ఉద్యోగాలు వస్తాయని వీళ్ళు నమ్ముతున్నారు. సో నెక్స్ట్ 69th క్వశ్చన్, మయన్మార్ 13వ ప్రధానమంత్రి ఎవరు అని అడుగుతున్నారండి. ఎవరు? న్యో సా అండి. ఓకేనా, యు న్యో సా అనమాట. యు న్యో సా వచ్చేసి మయన్మార్ యొక్క 13వ ప్రధానమంత్రి. సో నెక్స్ట్ 70th క్వశ్చన్ మనం చూసుకుంటే 16th ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2025 ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. ఎక్కడ జరిగింది? ఇక్కడ మీరు చూడొచ్చు, అవునా, సిమ్కెంట్ కజకస్తాన్లో జరిగింది. ఓకేనా, సిమ్కెంట్ కజకస్తాన్లో జరిగింది అనమాట. 16వ ఆసియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ అనమాట. ఓకే, సో ఇండియా అయితే ఇక్కడ హిస్టరీ క్రియేట్ చేసిందని చెప్తున్నారు క్లియర్గా, టాపింగ్ ద మెడల్ టాలీ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్. చూసుకోండి, భారతదేశం నెంబర్ 1 ప్లేస్లో ఉందంట విత్ ఎ టోటల్ ఆఫ్ 99 మెడల్స్. 99 పథకాలు గెలుచుకొని చరిత్ర సృష్టించింది మన భారతదేశం. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కంపల్సరీ 16th ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్. ఏ దేశం ఎక్కువ మెడల్స్ గెలుచుకుంది? భారతదేశం. ఇది ఎక్కడ జరిగింది? సిమ్కెంట్ కజకస్తాన్లో జరిగింది. ఓకేనా, ఒక్కసారి ఆ నోటబుల్ విన్నర్స్ కూడా, ఒక్కసారి ఆ నేమ్స్ కూడా ఒక్కసారి జస్ట్ చూడండి. బట్ అన్ని 50 గోల్డ్ విన్నర్స్ని అయితే గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి 99 మెడల్స్ గెలుచుకుంది అనేది కూడా ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ 71st క్వశ్చన్ మనం చూసుకుంటే, ద ఫస్ట్ ఎవర్ బిమ్స్టిక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ న్యూఢిల్లీలో జరిగిందంట. దాని థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. దాని థీమ్ ఏంటి? బిమ్స్టిక్ సాంప్రదాయ సంగీత ఉత్సవానికి మొదటిసారిగా జరిగిందంట. ఆగస్టు 4, 2025 జరిగింది. అయితే దాని థీమ్ ఏంటి అంటున్నారు. ఏంటి అంటే సప్తాసుర్ 7 నేషన్స్ 1 మెలోడీ. సప్తాసుర్ 7 నేషన్స్ 1 మెలోడీ అనేది ఈ సంవత్సరం మొదటిసారిగా జరిగిన యొక్క థీమ్ అనమాట. ఈ ఫెస్టివల్ యొక్క థీమ్ బిమ్స్టిక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్. ఎక్కడ జరిగింది? భరత్ మండపం, న్యూఢిల్లీలో జరిగింది. ఓకేనా, సో దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారు? పిఎం నరేంద్ర మోదీ గారు ప్రపోజ్ చేశారు. ఎప్పుడు? బిమ్స్టిక్ సమ్మిట్ థాయిలాండ్లో జరిగింది కదా, అక్కడ మనకి ప్రపోజల్ అనేది ఇచ్చారనమాట. సో నెక్స్ట్ 72nd క్వశ్చన్ మనం చూసుకుంటే, SEEI అంటున్నాం, అంటే స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ రిలీజ్ చేశారనమాట ఆగస్ట్ 29న. అయితే ఇందులోని ఏ స్టేట్ ఫస్ట్ ర్యాంక్లో ఉంది? గ్రూప్ 1లో. గ్రూప్ 1 అంటే గ్రేటర్ దాన్ 15 MTOE అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా, ఇందులో ఏ స్టేట్ మొదటి స్థానంలో ఉందని అడుగుతున్నారు. ఈ ఇండెక్స్లోని గ్రూప్ 1లో చూసుకుంటే, గ్రూప్ 1లో ఏ స్టేట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది? ఏ స్టేట్ అండి? మహారాష్ట్ర ఉందండి. మహారాష్ట్ర గ్రూప్ 1లోని ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. నెక్స్ట్ ప్లేస్లో మనం గ్రూప్ 2లో అయితే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. గ్రూప్ 3లో అయితే అస్సాం ఫస్ట్ ప్లేస్లో ఉంది. గ్రూప్ 4లో అయితే త్రిపుర ఫస్ట్ ప్లేస్లో ఉంది. జస్ట్ ఇవి మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీరు. ఓకేనా, కొంచెం వెరీ వెరీ ఇంపార్టెంట్గానే మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 73rd క్వశ్చన్, అండర్ 17 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025 వచ్చేసి ఏథెన్స్ గ్రీస్లో జరిగిందనమాట. అలా అయితే ఇండియా ఎన్ని మెడల్స్ విన్ అయ్యింది ఇందులో అని అడుగుతున్నారు.
ఎన్నండి టోటల్ 9 మెడల్స్ అయితే విన్ అయిందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు 1 2 3 4 5 6 7 8 9 ఈ 9 మెడల్స్ అయితే విన్ అయింది. ఇందులో మీరు చూసుకుంటే 4 గోల్డ్ 4 సిల్వర్ 1 బ్రాంజ్ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇండియా 4 గోల్డ్ 4 సిల్వర్ 1 బ్రాంజ్. చూసుకోండి, ఇక్కడ గోల్డ్ ఉన్న వాళ్ళ పేర్లు కూడా మీరు ఒకసారి చూసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇండియా ఇక్కడ బెస్ట్ ఎవర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని కూడా క్లియర్గా చెప్తున్నారు. ఓకేనా, అండర్-17 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? ఏథెన్స్, గ్రీస్లో జరిగింది. ఇండియా బాగా ఇక్కడ మనకి బాగా చేసింది. ఉమెన్స్ ఫ్రీ స్టైల్ ర్యాంకింగ్లో చూసుకుంటే ఇండియా ఫస్ట్, సెకండ్ యూఎస్ఏ, థర్డ్ జపాన్ రావడం జరిగిందనమాట. సో గోల్డ్ గెలుచుకున్న వాళ్ళు హర్దీప్, రచన, అశ్విని విష్ణోయ్, సితేందర్, ఈ 4 నేమ్స్ అయితే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. 9 మెడల్స్ అయితే గెలుచుకుందన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏథెన్స్, గ్రీస్లో జరిగింది. ద మహానది వాటర్ డిస్ప్యూట్ ఇస్ బిట్వీన్ విచ్ 2 ఇండియన్ స్టేట్స్? మహానది జల వివాదం భారతదేశంలోని ఏ 2 రాష్ట్రాల మధ్య జరుగుతోంది అని అడుగుతున్నారు. ఏ 2 రాష్ట్రాలండి? ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్ అండి. ఏ 2? ఒడిశా మరియు ఛత్తీస్గఢ్ మధ్య ఈ మహానది వాటర్ డిస్ప్యూట్ అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ 75th క్వశ్చన్, వరల్డ్ గేమ్స్ 2025 ఎక్కడ జరిగాయి అని అడుగుతున్నారండి. ఎక్కడ జరిగాయి? చైనాలో జరిగాయి, చేంగుడూలో జరిగాయి అనమాట. ఇక్కడే చూడొచ్చు మీరు, చేంగుడూలో జరిగాయి అనమాట. ఓకే, సో వరల్డ్ గేమ్స్ 12వ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే చేంగుడు, చైనాలో జరిగాయి. సో టాప్ మెడల్స్ ఎవరు గెలుచుకున్నారు? చైనా వచ్చేసి అందరికంటే ఎక్కువ మెడల్స్ గెలుచుకుంది. ఓకేనా. నెక్స్ట్ యుఎస్, జర్మనీ, జపాన్. ఇండియా కూడా మంచిగా కబడ్డీ, యోగా అండ్ పవర్ లిఫ్టింగ్లో అయితే హిస్టారిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, మెడల్స్ గెలుచుకుంది అని కూడా క్లియర్గా ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ 76th క్వశ్చన్ చూద్దాం. ఏ స్టేట్ గవర్నమెంట్ ఆన్లైన్ పోర్టల్ లాంచ్ చేసింది గన్ లైసెన్సెస్ అప్లై చేయడానికి అని అడుగుతున్నారు. ఎవరు? అక్కడ నేటివ్స్కి గన్ లైసెన్స్ అప్లై చేసుకోవడానికి ఒక ఆన్లైన్ పోర్టల్ ఏ రాష్ట్రం ప్రారంభించింది అని అడుగుతున్నారండి. ఏ రాష్ట్రం? అస్సాం రాష్ట్రం ప్రారంభించింది అనమాట. మెయిన్గా చూసుకుంటే ఎవరైతే ఇండిజినస్ కమ్యూనిటీస్ అండ్ ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ అంటే అక్కడ నివసిస్తున్నారో మెయిన్గా చూసుకోండి, రిమోట్ అండ్ వల్నరబుల్ బార్డర్ ఏరియాస్. ఓకేనా, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే బార్డర్ ఏరియాస్లో ఉన్నారో, లేదా మారుమూల ప్రాంతాల్లో ఉన్నారో, లేదా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నారో, సున్నితమైన మరియు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళకి భద్రత కల్పించుకోవడానికి వాళ్ళకైతే గన్ లైసెన్స్, ఆన్లైన్ గన్ లైసెన్స్ పోర్టల్ అనేది ప్రారంభించారు. కాకపోతే దీనికి ఎలిజిబిలిటీ కూడా ఉందన్నమాట. 21 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి, అండ్ మెంటల్లీ ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, అండ్ క్రిమినల్ రికార్డ్ అనేది అసలు ఉండకూడదు, అండ్ మెయిన్గా అక్కడ నివసించే వారే అయి ఉండాలి. ఓకేనా. సో మెయిన్గా సెక్యూరిటీ వాళ్ళు కల్పించుకోవడానికి ఎవరైతే మెయిన్గా పోలీస్ స్టేషన్స్ నుంచి చాలా చాలా దూరంలో ఉన్నారో వాళ్ళకన్నమాట. ఓకేనా. సో ఈ అప్లికేషన్స్ ఏదో ఆన్లైన్లో అప్లై చేస్తే ఎలా ఇచ్చారు, మల్టీ లేయర్డ్ వెరిఫికేషన్ అనేది ప్రాసెస్ అనేది చాలా ఉంటుందన్నమాట, అప్పుడు ఇస్తారనమాట. సో నెక్స్ట్ 77th క్వశ్చన్ మనం చూసుకుంటే, FSSAI అంటాం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఈఓగా ఎవరిని నియమించారు? ప్రెజెంట్ సిఈఓ ఎవరు అని అడుగుతున్నారండి. ఎవరు? రజిత్ పున్హానీ అండి. రజిత్ పున్హానీ వచ్చేసి మనకి సిఈఓ ఆఫ్ FSSAI అనమాట. ఓకే. సో నెక్స్ట్ 78th క్వశ్చన్ మనం చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ APTDC అంటాం. దీంతో ఏ ఆర్గనైజేషన్ పార్ట్నర్ అయింది? టు ఎన్హాన్స్ స్టేట్స్ గ్లోబల్ టూరిజం ఆ స్టేట్ యొక్క అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క టూరిజంని ఎన్హాన్స్ చేయడానికి మనకి ఏ ఆర్గనైజేషన్తో పార్ట్నర్షిప్ అయింది? APTDC. ఇక్కడే మనకి ఇమేజ్ పెట్టాను నేను. మాస్టర్ కార్డ్తో అయితే మనకి పార్ట్నర్షిప్లోకి వచ్చిందనమాట ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకేనా. సో మెయిన్గా డిజిటల్ పేమెంట్ సపోర్ట్ అనేది, అండ్ ఇంక్రీజ్డ్ విజిబిలిటీ ఆఫ్ హోటల్స్, రిసార్ట్స్, మెయిన్గా కవరింగ్ కోస్టల్ అండ్ కల్చరల్ డెస్టినేషన్స్ అనమాట. ఈ కొలాబరేషన్ అనేది ఫోకస్ చేస్తుంది. సో నెక్స్ట్ చూసుకోండి, ఇస్రో యొక్క హోప్ మిషన్ అంటే ఏంటి? హోప్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఆ హోప్ అనేది దేనికి స్టాండ్ అవుతుంది, అండ్ ప్రైమరీ పర్పస్ ఏంటి అని కూడా అడుగుతున్నారు అనమాట. ఓకేనా. సో హోప్ అంటే హిమాలయన్ అవుట్ పోస్ట్ ఫర్
ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ అండి. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే టు స్టిమ్యులేట్ మూన్ బై మార్స్ కండిషన్స్ ఆన్ ఎర్త్. అంటే మూన్లోని ఎలా ఉంటుంది అండ్ మార్స్లో ఎలా ఉంటుంది అలాంటి కండిషన్స్ని ఇక్కడ స్టిమ్యులేట్ చేస్తారనమాట. ఓకేనా, అంటే ఇక్కడ సృష్టిస్తారు. ఇక్కడ సృష్టించి అప్పుడు మనకు అర్థమవుతుంది కదా ఏం చేయాలో. అక్కడ కండిషన్స్ని ఇక్కడ సృష్టించారనుకోండి, అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలో ఇక్కడ బాగా ప్రాక్టీస్ చేసుకొని అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ హోప్ అంటే హిమాలయన్ అవుట్ పోస్ట్ ఫర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్. ఓకేనా, సో ఇది ఎక్కడ లొకేషన్ ఉంది, లదాఖ్లో ఉందన్నమాట. అప్రాక్సిమేట్గా ఆల్టిట్యూడ్ 14,000 feet అని మనకి ఇక్కడ తెలుస్తుంది. సో నెక్స్ట్ 80th క్వశ్చన్ మనం చూసుకుంటే ఇండియాస్ ఫస్ట్ మేక్ ఇన్ ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ వచ్చేసి ఎక్కడ కమిషన్ చేశారు, ఎక్కడ ప్రారంభించారు అని అడుగుతున్నారు. ఓకేనా, ఎక్కడ? దీన్ దయాల్ పోర్ట్ కాండ్లా గుజరాత్లో ప్రారంభించడం జరిగింది. ఓకే, దీన్ దయాల్ పోర్ట్ కాండ్లా గుజరాత్లోని ఇది ఫస్ట్ మేక్ ఇన్ ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ 81st క్వశ్చన్ మనం చూసుకుంటే 79th ఇండిపెండెన్స్ డే 79వ భారత స్వాతంత్ర దినోత్సవం యొక్క అఫీషియల్ థీమ్ ఏంటి, అధికారిక థీమ్ ఏంటి అంటున్నారు. ఏంటి? నయా భారత్ అండి. ఏంటి? నయా భారత్. నయా భారత్ అంటే తెలుగులో కొత్త భారత్ అని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ 82nd క్వశ్చన్ మనం చూసుకుంటే గ్లోబల్ ఏఐ సిటీ ఇండెక్స్ 2025లో ఏ ఇండియన్ సిటీకి హైయెస్ట్ ర్యాంక్ వచ్చింది? అంటే ఇండియన్ సిటీస్లోని ఏ ఇండియన్ సిటీకి హైయెస్ట్ ర్యాంక్ వచ్చింది అంటున్నారు. అది బెంగళూరు అండి. బెంగళూరుకి అయితే మన సిటీస్లో చూసుకుంటే హైయెస్ట్ ర్యాంక్ వచ్చింది. టోటల్ మొత్తం అన్ని సిటీస్లో చూసుకుంటే గ్లోబల్గా చూసుకుంటే మనకి 26వ స్థానంలో ఉందన్నమాట. మొదటి స్థానంలో సింగపూర్, నెక్స్ట్ సియోల్, థర్డ్ బీజింగ్, చైనా ఉన్నాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్ 83rd క్వశ్చన్ మనం చూసుకుంటే ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా వాటర్ గేమ్స్ 2025 ఏ స్టేట్ విన్ అయింది, ఎక్కువ మెడల్స్ విన్ అయింది? ఏ స్టేట్ ఎక్కువ మెడల్స్ విన్ అయింది అని అడుగుతున్నారు. ఓకేనా, మధ్యప్రదేశ్ అండి. ఏ స్టేట్? మధ్యప్రదేశ్ ఎక్కువ మెడల్స్ విన్ అయింది అనమాట. ఇది ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా వాటర్ గేమ్స్ 2025. ఓకేనా, మొదటిసారిగా జరిగింది ఖేలో ఇండియా వాటర్ గేమ్స్ 2025. సో మధ్యప్రదేశ్కి టోటల్ 18 మెడల్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఒడిశా, నెక్స్ట్ కేరళ ఉన్నాయి. సో నెక్స్ట్ 15th హాకీ ఇండియా జూనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ ఏ టీం విన్ అయ్యింది అని అడుగుతున్నారు. ఏ టీం అండి? జార్ఖండ్ టీం వచ్చేసి విన్ అవ్వడం జరిగిందనమాట. జార్ఖండ్ టీం హాకీ జార్ఖండ్ విన్ అయ్యింది 15th హాకీ ఇండియన్ జూనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్. ఓకేనా, ఇది ఎక్కడ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ కాకినాడలో జరిగింది. టాప్ 3 టీమ్స్ చూసుకుంటే జార్ఖండ్ విన్నర్, నెక్స్ట్ రన్నర్ అప్ హర్యానా అండ్ థర్డ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ ఉందన్నమాట. సో నెక్స్ట్ 85th క్వశ్చన్ 10th క్వాడ్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ వచ్చేసి ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారండి. ఓకే, ఎక్కడ జరిగింది? వాషింగ్టన్ డీసీలో జరిగింది 10th క్వాడ్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్. వాషింగ్టన్ డీసీ యుఎస్లో జరిగింది. సో నెక్స్ట్ 86th క్వశ్చన్ మనం చూసుకుంటే సరళ సమ్మాన్ వచ్చేసి ఎవరికి ఇచ్చారు 2025కి ఫర్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ ఒడియా లిటరేచర్ కాంట్రిబ్యూషన్స్ గాను ఎవరికి ఇచ్చారు అని అడుగుతున్నారు. ఎవరు? బిజయా నాయక్ గారికి ఇవ్వడం జరిగింది అనమాట. బిజయా నాయక్ గారికి సరళ సమ్మాన్ ఇవ్వడం జరిగింది ఒడియా లిటరేచర్లో అతను చేసిన కృషికి గాను. ఓకే, ఇది ఎవరు ఇచ్చారు క్లియర్గా మీరు చూడొచ్చు. ద్రౌపది ముర్ము గారు, ప్రెసిడెంట్ గారు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ 87th క్వశ్చన్ మనం చూసుకుంటే కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025 ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారండి. ఓకేనా, ఎక్కడ? అహ్మదాబాద్లో జరిగింది. ఇక్కడే మీరు చూడొచ్చు, అహ్మదాబాద్లో జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే నోటబుల్ పెర్ఫార్మెన్సెస్ చూసుకుంటే మీరాబాయి చాను వచ్చేసి గోల్డ్ విన్ అయింది 48 kg ఉమెన్ కేటగిరీలోని. అలాగే అజయ బాబు వల్లూరి వచ్చేసి మెన్స్ 79 kgలోని అండ్ అజిత్ నారాయణ మెన్స్ 71 kgలోని. మేఘ్ శర్మ విన్నింగ్ సిల్వర్, లవ్ప్రీత్ సింగ్ బ్రాంజ్, కోయల్ బార్ వచ్చేసి 79 year old సెట్టింగ్ న్యూ యూత్ వరల్డ్ రికార్డ్స్ కూడా మనకి ఇక్కడ సృష్టించారు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. సో చూసుకోండి, మీరాబాయి చాను వచ్చేసి గోల్డ్ విన్ అయ్యారు. ఓకే, సో ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 88th క్వశ్చన్ మనం చూసుకుంటే పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పావర్టీ ఫ్రీ విలేజ్ స్కీమ్
ఎక్కడ లాంచ్ చేశారు అని అడుగుతున్నారు. 2025 జూలైలో లాంచ్ చేశారు. ఎక్కడ లాంచ్ చేశారు అని అడుగుతున్నారు. ఎక్కడండి? జైపూర్లో లాంచ్ చేయడం జరిగిందనమాట. జైపూర్లో లాంచ్ చేయడం జరిగింది. సో అది ఏంటి మెయిన్గా అంటే బీపీఎల్ ఫ్యామిలీస్ అంటాం, అంటే బిలో పోవర్టీ లైన్, అంటే దారిద్ర్యపు రేఖ కింద ఉన్న ఫ్యామిలీస్కి ఇది టార్గెట్ చేస్తుంది అనమాట. మెయిన్గా ఏం చేస్తుంది ఇక్కడ క్లియర్గా చూసుకోండి. స్కిల్ డెవలప్మెంట్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇవ్వాలనేది మెయిన్ విషయం. అయితే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తూ, సో ఎంత ఇస్తుంది అంటే సుమారుగా చూసుకోండి, ఉమెన్ ఇన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కెన్ గెట్ అప్ టు 15,000 రూపీస్ అయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న ఉమెన్కి ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. ఓకే, వైల్ ఈచ్ సెలెక్టెడ్ ఫ్యామిలీ కెన్ రిసీవ్ అప్ టు 1 lakh టు స్టార్ట్ ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్. అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి సుమారుగా ₹1,00,000 దాకా, అంటే ఏమైనా చిన్న చిన్న బిజినెస్లు చేసుకోవడానికి కూడా సుమారుగా ₹1,00,000 దాకా కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా? సో నెక్స్ట్ వింబుల్డన్ 2025 మెన్స్ సింగిల్ టైటిల్ ఎవరు విన్ అయ్యారు? చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. వింబుల్డన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్ ఎవరు విన్ అయ్యారు? ఎవరు? జానిక్ సిన్నర్ విన్ అవ్వడం జరిగిందనమాట. జానిక్ సిన్నర్ మెన్ సింగిల్స్ టైటిల్. అలాగే ఉమెన్ సింగిల్స్ చూసుకోండి, ఈగా స్వేతిక్ మళ్ళీ విన్ అయ్యారు ఇక్కడ కూడా. వింబుల్డన్ 2025 ఎక్కడ జరిగింది ఇది? ఆల్ ఇంగ్లాండ్ లా టెన్నిస్ అండ్ క్రికెట్ క్లబ్ ఇన్ లండన్లో జరిగింది. ఓకే, సో చూసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే దిస్ వాజ్ హిస్ ఫస్ట్ వింబుల్డన్ అండ్ 4th గ్రాండ్ స్లామ్, మేకింగ్ ద ఫస్ట్ ఇటాలియన్ మేల్ టు విన్ హియర్. సో నెక్స్ట్ 90th క్వశ్చన్ మనం చూద్దాం. ఆది కర్మయోగి అభియాన్ వచ్చేసి లాంచ్ చేశారు August 19, 2025. ఎయిమ్స్ టు ట్రాన్స్ఫార్మ్ గవర్నెన్స్ అండ్ సర్వీస్ డెలివరీ ఇన్ విచ్ ఏరియాస్ ఆఫ్ ఇండియా? చూసుకోండి, భారతదేశంలోని ఏ ప్రాంతాలలో పాలన మరియు సేవల సరఫరాను మార్చడానికి లక్ష్యంగా పెట్టుకుంది ఈ ఆది కర్మయోగి అభియాన్ అని అడుగుతున్నారు. ఓకేనా? సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ కింద మనం చెప్పుకోవచ్చు. మెయిన్గా ఏ ఏరియాస్ అండి? ట్రైబల్ ఏరియాస్. ఇక్కడ మీరు చూడొచ్చు, ట్రైబల్స్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు, ట్రైబల్ విలేజెస్ గురించి. అవునా? సో క్లియర్గా చూసుకుంటే ఆది కర్మయోగి అభియాన్ అనేది మెయిన్గా ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ టు ఎంపవర్, గిరిజనుల్ని ఎంపవర్ చేయడానికి, మొత్తం ఇండియాలో ఉన్న గిరిజనులు అందరినీ ఎంపవర్ చేయడానికి. ఓకేనా? అండ్ ఇట్ ఎయిమ్స్ టు క్రియేట్ నెట్వర్క్ ఆఫ్ 20 lakh ఆది కర్మయోగీస్ ఇన్ ఓవర్ 1 lakh ట్రైబల్ డామినేటెడ్ విలేజెస్. గిరిజన ప్రధాన గ్రామాలు ఉన్నాయి కదా, వాటిలోని మనకి ఆది కర్మయోగీస్ని ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ చేయడానికి వీళ్ళు చూస్తున్నారన్నమాట. సో కో క్రియేట్ విలేజ్ విజన్ 2030 అనే ఈ విజన్ కూడా ఇందులో మనకి భాగంగా వస్తుందన్నమాట. ఓకేనా? సో మెయిన్గా సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ ఆది కర్మయోగి అభియాన్ అనేది గిరిజనుల గురించి పనిచేస్తుందండి. ఓకేనా? సో నెక్స్ట్ 91st క్వశ్చన్ మనం చూసుకుంటే, విచ్ కంట్రీ వాజ్ చూజన్ ఫర్ లాంచ్ ఆఫ్ ఓపెన్ ఏఐస్ ఫస్ట్ ఎవర్ లెర్నింగ్ యాక్సలరేటర్ ఇనిషియేటివ్? చూడండి, ఓపెన్ ఏఐ యొక్క మొదటి లెర్నింగ్ యాక్సలరేటర్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఏ దేశాన్ని ఎంపిక చేశారు అంటున్నారు. ఏ దేశం అండి? మన భారతదేశాన్ని ఎంపిక చేయడం జరిగిందనమాట ఈ ఓపెన్ ఏఐ. ఓపెన్ ఏఐ తెలుసు కదా, చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ వాళ్ళది. ఓకే, సో ఈ లెర్నింగ్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్ ఏంటి అంటే మెయిన్గా ఎవరితో కొలాబరేట్ అయ్యారంటే వీళ్ళు ఐఐటి మద్రాస్తోని, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఏఐసిటిఈ, అలాగే మిగతా ఇన్స్టిట్యూషన్స్తో వీళ్ళైతే కొలాబరేట్ అయ్యారు. ఇందులో మనకి ఇనిషియేటివ్లో గాను ఐఐటి మద్రాస్కి $5 లక్షల వరకు గ్రాంట్ అనేది ఇస్తున్నారు. ఓకేనా? అండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 5 lakh చాట్ జీపీటీ లైసెన్సెస్ చూసుకోండి టు స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేటర్స్. సో చాట్ జీపీటీ కూడా ఇస్తున్నారు అనమాట, లైసెన్సెస్ కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి స్టూడెంట్స్కి అండ్ ఎడ్యుకేటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఐఐటి మద్రాస్ వాళ్ళకి మెయిన్గా. ఓకే, అండ్ రిమైనింగ్ చాలామంది స్టూడెంట్స్ కూడా, ఎందుకంటే ఇక్కడ కొలాబరేట్ అవుతున్నాయి ఎవరెవరు? ఐఐటి మద్రాస్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఏఐసిటి అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇక్కడ మనకి కొలాబరేట్ అవుతున్నాయి. ఓకే, సో ఇట్స్ పర్పస్ ఈస్ టు ఇంప్రూవ్ లెర్నింగ్ అవుట్కమ్స్, సపోర్ట్ ఎడ్యుకేటర్స్ అండ్ అడాప్ట్ ఏఐ టూల్స్ టు ఇండియన్ కరికులా అండ్ లోకల్ లాంగ్వేజెస్. సో మనకి మెయిన్గా దీని పర్పస్ ఏంటి అంటే ఆ చాట్ జీపీటీ నుంచి నేర్చుకునేదాన్ని ఇంప్రూవ్ చేయడం, అలాగే ఎడ్యుకేటర్స్ని సపోర్ట్ చేయడం, అలాగే ఏఐ టూల్స్ని ఇండియన్ కరికులంకి అండ్ లోకల్ లాంగ్వేజెస్కి అనుగుణంగా దాన్ని అడాప్ట్ చేయడం అనేది దీని ప్రధాన లక్ష్యం అనమాట.
సో నెక్స్ట్ 92nd క్వశ్చన్ చూసుకుంటే పామ్ ట్రీస్ ఉంటాయి కదండి, తాటి చెట్లని కొట్టకూడదు, నరకకూడదు అని చెప్పి ఏ స్టేట్ బ్యాన్ విధించింది నరకడాన్ని, నరకకూడదని చెప్పింది అనమాట. ఓకే, నరకడం మీద బ్యాన్ విధించింది. అది ఏ స్టేట్ అని అడుగుతున్నారు, అది ఒడిశా అనమాట. ఎందుకు అంటే మనకి ఇక్కడ పిడుగులు పడుతుంటాయి కదా, న్యాచురల్గా ఇవి లైట్నింగ్ కండక్టర్స్ అవుతాయి అనమాట. ఇవి అంటే న్యాచురల్గా ఇవి వాటి మీద ఎక్కువ పడుతూ ఉంటాయి. బట్ ఆ వాటినే కొట్టేస్తే ఏమవుతుంది, చాలామంది దానివల్ల ఆ లైట్నింగ్, ఆ పిడుగులు పడడం వల్ల చాలామంది చనిపోతున్నారు. సో అందువల్ల ఈ పామ్ ట్రీస్ని నరకకూడదని చెప్పి ఒడిశా గవర్నమెంట్ అయితే బ్యాన్ విధించింది. సో నెక్స్ట్ 93rd క్వశ్చన్ మనం చూసుకుంటే ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ IEME 2024 వచ్చేసి నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది అనమాట ఆగస్ట్ 2025లో. అయితే ఏ స్టేట్ బై యూటీ మొదటి ర్యాంక్ సాధించింది అని అడుగుతున్నారండి. ఓకే, ఢిల్లీ అండి. ఏది, ఢిల్లీ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ ఉందన్నమాట ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ IEME 2024. మనకు తెలుసు ఢిల్లీలో కాలుష్యం చాలా ఎక్కువైపోతుంది. సో మెయిన్గా ఢిల్లీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి బాగా త్వరగా షిఫ్ట్ అవుతుంది. సో విత్ ఎ స్కోర్ ఆఫ్ 73.19 అందరికంటే ఎక్కువ ర్యాంక్ చేస్తూ ఢిల్లీయే యూజ్ చేస్తుంది. బట్ అయినా సరే ఇప్పుడు తెలుసు అందరికీ పొల్యూషన్ ఎంత దారుణంగా ఉందో స్టిల్ ఢిల్లీలో, అవునా? సో ఇంకా చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో నెక్స్ట్ 94th క్వశ్చన్ మనం చూసుకుంటే WCL అంటే వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఆఫ్ లెజెండ్స్ 2025 T20 క్రికెట్ టోర్నమెంట్ ఇంగ్లాండ్లో జరిగింది. అది ఎవరు విన్ అయ్యారు అని అడుగుతున్నారండి. ఎవరు? సౌత్ ఆఫ్రికా విన్ అయింది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు సౌత్ ఆఫ్రికా టీం. ఓకే, సో సౌత్ ఆఫ్రికా విన్ అయింది. సో దీని కెప్టెన్ వచ్చేసి AB డివిలియర్స్ అనమాట. ఇది చూసుకోండి, ఇప్పుడున్న నార్మల్ క్రికెట్ టీం కాదు, వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ అంటే ఆల్రెడీ లెజెండ్స్ అయిన వాళ్ళు, అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది, అందులో రిటైర్ అయిపోయిన వాళ్ళే మ్యాక్సిమం ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక లెజెండ్స్ అని చెప్పి టీమ్స్గా ఫామ్ అయ్యారు. అంటే మన ఇండియా నుంచి కూడా సచిన్ టెండూల్కర్ గారు కావచ్చు, ఇంకా చాలామంది ఓల్డ్ ప్లేయర్స్ అన్నీ ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా కలిసి ఈ గేమ్స్ అనేవి అయితే ఆడారు. సో ఇందులో మనకి T20లో మనం చూసుకుంటే సౌత్ ఆఫ్రికా ఛాంపియన్గా నిలిచిందనమాట. ఓకే, సో నెక్స్ట్ 95th క్వశ్చన్ మనం చూసుకుంటే ఫస్ట్ ఎవర్ చెస్ స్పోర్ట్స్ వరల్డ్ కప్. చూసుకోండి, మొట్టమొదటిగా చెస్ స్పోర్ట్స్ వరల్డ్ కప్ వచ్చేసి రియాద్ సౌదీ అరేబియాలో జరిగింది. అది ఎవరు విన్ అయ్యారు, ఇక్కడ మీరు చూడొచ్చు, మ్యాగ్నస్ కార్ల్సన్ విన్ అవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, చెస్ స్పోర్ట్స్ అంటేనే ఆన్లైన్లో ఆడుతున్నాం మనం. ఓకేనా, సో క్లియర్గా మనకి ఈ ఈవెంట్ని గ్లోబల్ స్పోర్ట్స్ ఎకోసిస్టంలోకి దీన్ని ఇంటిగ్రేట్ చేశారన్నమాట. చెస్ని కూడా ఇంటిగ్రేట్ చేశారు. సో ఇందులో మనకి మ్యాగ్నస్ కార్ల్సన్ మొదటిసారిగా పెట్టారు. అందులో మ్యాగ్నస్ కార్ల్సన్ ఫ్రమ్ నార్వే విన్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా, సో నెక్స్ట్ 96th క్వశ్చన్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ యొక్క థీమ్ ఏంటి? 2025 ప్రపంచ తల్లిపాల వారోత్సవం 2025 యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారండి. ఓకేనా, ఏంటి అంటే ప్రయారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్, క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్స్. అంటే ఏంటి? తల్లిపాలకు ప్రాధాన్యం ఇవ్వండి, స్థిరమైన మద్దతు వ్యవస్థలను సృష్టించండి. ప్రయారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్, క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్స్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ అనమాట. చూసుకోండి, ఆగస్ట్ 1 నుంచి 7 వరకు అయితే ఇది సెలబ్రేట్ చేయడం జరిగింది, వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనమాట ఇది. ఓకేనా, సో ఈ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 97th క్వశ్చన్ మనం చూసుకుంటే ఉమెన్ సేఫ్టీ. చూసుకోండి, నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ ఉమెన్ సేఫ్టీ నారీ 2025 వచ్చేసి రిలీజ్ చేశారు. అయితే అందులో ఏ సిటీ సేఫెస్ట్ సిటీ కింద ఉంది? సేఫెస్ట్ సిటీ ఫర్ ఉమెన్ మొదటి స్థానంలో ఏ సిటీ ఉంది అని అడుగుతున్నారు. ఏ సిటీ అండి? కోహిమా ఉందండి. కోహిమా వచ్చేసి మొదటి స్థానంలో ఉందన్నమాట. ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ రిలీజ్ చేయడం జరిగింది ఆగస్ట్ 28, 2025. అయితే కోహిమా మొదటి స్థానంలో ఉందన్నమాట. అండ్ సెకండ్ ప్లేస్లో వైజాగ్ ఉంది, విశాఖపట్నం. థర్డ్ ప్లేస్ భువనేశ్వర్, ఐజాల్, గ్యాంగ్టాక్, ఈటానగర్, ముంబై ఉన్నాయన్నమాట నెక్స్ట్ ప్లేసెస్లో. ఓకేనా, సో నెక్స్ట్ 98th క్వశ్చన్ మనం చూసుకుంటే CGDA అంటాం, అంటే కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ ఎవరు ఛార్జ్ తీసుకున్నారు? నవంబర్ 2025లో ఎవరు ఛార్జ్ తీసుకున్నారు అంటున్నారు. ఓకేనా, ఎవరు? విశ్వజిత్ సాహా. ఓకే, విశ్వజిత్ సహాయ్ గారు తీసుకున్నారనమాట. విశ్వజిత్ సహాయ్.
CGDA అంటే కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ అనమాట. సో నెక్స్ట్ 99th క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ ఫ్యాక్టరీ డెడికేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టెంపర్డ్ గ్లాస్ ఫర్ మొబైల్ ఫోన్స్ ఇనాగ్రేటెడ్ ఇన్ ఆగస్ట్ 2025 ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అని అడుగుతున్నారండి. చూసుకోండి, ఆగస్ట్ 2025లో మొబైల్ ఫోన్లకు టెంపర్డ్ గ్లాస్ ఉంటుంది కదా తయారీ అంకితమైన భారతదేశం మొదటి ఫ్యాక్టరీ అండి ఇది. ఓకేనా, ఎక్కడ? నోయిడా ఉత్తరప్రదేశ్లో అయితే ఈ ఫ్యాక్టరీని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఏ కంపెనీ అంటే ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ ఇండియా ఇన్ కొలాబరేషన్ విత్ కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్ USA. సో ఈ రెండు కంపెనీస్ కొలాబరేట్ అయ్యి చేస్తున్నాయి. అండ్ ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే యూనియన్ మినిస్టర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT అశ్విని వైష్ణవ్ గారు ఇనాగ్రేట్ చేశారనమాట. ఓకే, సో దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇంత గొప్పగా ఎందుకు చెప్పుకున్నాం టెంపర్డ్ గ్లాస్ గురించి అంటే మొదటిసారిగా పెట్టారు అండ్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్కి ఇది స్ట్రెంగ్త్ అని బలపరుస్తుంది కాబట్టి మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే మనకి త్వరలో అన్నీ కూడా మేక్ ఇన్ ఇండియా అనేది కంపల్సరిగా ఉండాలి అండ్ మేక్ ఇన్ ఇండియా అండ్ మొత్తం గ్లోబల్గా కూడా మనం ఇవ్వాలి అన్నది మన మెయిన్ మోటో అనమాట. సో నెక్స్ట్ 100th క్వశ్చన్ మనం చూద్దాం. ఏషియా రగ్బీ ఎమిరేట్స్ U20 అండర్-27 ఛాంపియన్షిప్ 2025 ఏ సిటీ హోస్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఏ సిటీ? ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా, బీహార్, ఇండియా, బీహార్, రాజ్గిర్ బీహార్లోని జరిగిందనమాట. ఓకే, ఏంటి జరిగింది? ఏషియా రగ్బీ ఎమిరేట్స్ U27 ఛాంపియన్షిప్ 2025 రాజ్గిర్ బీహార్లో జరిగింది ఆగస్ట్లోని 2025లోని. విన్నర్స్ ఎవరు? మెన్స్ ఛాంపియన్ వచ్చేసి హాంకాంగ్, ఉమెన్స్ ఛాంపియన్ వచ్చేసి చైనా అనమాట. ఓకే, సో ఇండియా పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ఉమెన్స్ టీమ్ క్రియేటెడ్ హిస్టరీ బై విన్నింగ్ ద ఫస్ట్ ఎవర్ మెడల్, బ్రాంజ్ మెడల్ అయితే ఫస్ట్ టైం గెలుచుకుందనమాట. అండ్ మెన్స్ టీమ్ వచ్చేసి ఫినిష్డ్ ఫిఫ్త్ ప్లేస్లో ఉందంట మెన్స్ టీమ్. ఓకేనండి, సో నెక్స్ట్ 50 బిట్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్రతిరోజు కూడా ఒక వీడియో డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తాను. బట్ మీరు చేయాల్సిందల్లా లీస్ట్ థింగ్ 1000 లైక్స్ అయితే ప్రతి వీడియోకి వచ్చేలా చూడండి. ఓకేనా, సో జస్ట్ లైక్ చేసి ఒక కామెంట్ ఏంటి మీకేమనిపిస్తుంది అనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మొత్తం టోటల్ బిట్స్ అయితే టోటల్ 1000 బిట్స్ని మనం అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనండి, సో అండ్ GJP తెలుగు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మనకి ఈ బిట్స్ యొక్క PDFs అండ్ మాక్ టెస్ట్లు ఉంటే కేవలం 200 రూపాయలకే ఈ 1100 బిట్లు వస్తాయి. సో డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది అనమాట. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.